దానివి నువ్వు కదా ధైర్యలక్ష్మివై నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి అరణ్యం అంటుకుపోతే ఒకప్పుడు అగ్నిహోత్రుడిని ప్రార్థన చేసి రక్షించవు ముని రుణబాధ మాన్పించడానికి నాకు తోడుపడ్డావు నీవే కదా నా నిధానంబ నీవే కావె నా కుల విభూషణంబవు నలిననయన మా వంశానికే భూషణానివి ఆ తర్వాతి తరాల్లో వాళ్ళల్లా బ్రతకండి అని చెప్పుకోవడానికి కారణం నా ఒక్కడి వల్ల అవ్వదు నువ్వు అలా కలిసి వచ్చావు అలా నన్ను అనుగమించావు ఆ కారణం చేత మన దాంపత్యానికి అంత పేరు వచ్చింది కాబట్టి నా కుల విభూషణంబవు నలిననయన అమరునే నాకు 1000 జన్మలకునైనా అట్లాంటి భార్య లభించడం ఎంత కష్టం 1000 జన్మలు ఎత్తితే దొరుకుతుందా నాకు నీలాంటి భార్య కాబట్టి అమరునే నాకు 1000 జన్మలకునైనా నిన్ను వంటి సతీమణి నెలకమిన్న నీలాంటి సతీమణి లభిస్తుందా అంటాడు భవసుఖము అన్న మాటకు అర్థం అది భర్తకి భార్య మీద అంత మంచి అభిప్రాయం ఉండాలి అంత గొప్ప శ్యామశాస్త్రి గారు భార్య శరీరం వదిలిపెట్టేస్తే 11 రోజులు కూడా అవ్వకుండా శరీరం వదిలేసాడే కూడలేకపోయాడు భార్య అంత గొప్ప దాంపత్యం కావాలి కాబట్టి అలా తల్లి తండ్రి సోదరులు శిష్యులు గురువులు అతిథులు ఏం గృహస్థాశ్రమం అండి తెల్లవారేటప్పటికి ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో చూడాలని వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారు చూడాలని నీ మీద ఏదో చాలా గొప్ప ప్రేమ ఉంటే నీ మీద ఎంతో గౌరవం ఉంటే వాడి పని మీద వాడు పోవద్దు ఆయనకి సమయం ముఖ్యం కాదు వెళ్ళిపోకుండా 4 మాటలు నీ ఇంటి చుట్టూ తిరిగి ఒక్కసారి ఆయన్ని చూసి వెళ్ళిపోదాం అని నీ ఇంటికి వచ్చి మరీ నిన్ను చూసి వెళ్ళాలి అంటే నీ మీద ఎంత అభిమానం ఉంటే అలా వస్తూ ఉండాలి వెడుతూ ఉండాలి నువ్వు కీర్తివంతుడు కావాలి కీర్తి నిలబెట్టుకోవాలి ఆ మర్యాదతో మాట్లాడాలి ఇవన్నీ నేర్చుకోవాలి ఆ తాపత్రయం యజమానికి ఉండాలి అందరి మీద లేకుండా గృహస్థాశ్రమం ఎలా శోభిల్లుతుంది మనుచరిత్రలో ప్రవరాఖ్యుడు ఆ వచ్చిన యోగి ఆ పాదలేపనం ఇస్తే రాసుకుని హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు తీరా వెళ్ళిపోయిన తర్వాత అటజనికంచ భూమిసురుడంబర చొంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తొరంగ మృదంగ నిస్వన స్ఫుటనటనానురూప పరిఫుల్ల కలాప కలాపిజాలమున్ గటక చరత్కరీడు గర కంపితసాలము శీతశైలమున్ హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళాలని ఆయనకి సంతోషం పాపం వెళ్ళిపోయాడు పాదలేపనం ఉంది కదా నది కరిగిపోతే ఆయన బాధపడింది దేని గురించి అంటే తన ఆశ్రమం పాడైపోతుంది అంతమందిని గుర్తు తెచ్చుకున్నాడు వీళ్ళందరూ ఏమైపోతుంది మా ఆవిడే అని అనలేదు ఆయన ఎంతమందిని చెప్పాడంటే నన్ను నిమిషంపు కానకయున్న ఊరెల్ల నరచుమ జనకుడెంత అడలు నొక్కో అవసాని పెద్దల గారి పంచాలు ఎప్పుడు సంధ్యలయందు నిలువెళ్ళ నీక నన్నోవిడు తల్లి ఎంతరలు నొక్కో అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకాంతమతినెంత కుందు నొక్కో ఎడతోడు నీడలై క్రీడించు సచ్ఛాత్రుడింతకు నెంత చింతింతు రొక్కో అతిథి సంతర్పణంబులేమయ్య నొక్కో అగ్నులేమయ్య నొక్కో నిత్యంబులైన కృత్యములు వాపి దైవంబ కిలుకరిట్లు పారవైచితే మిన్నేరు పడ్డచోట అన్నాడు మిన్నేరు 3 చోట్ల ప్రవహిస్తుంది కదా ఆకాశంలో ప్రవహిస్తే మందాకిని భూమి మీద ప్రవహిస్తే భాగీరథి పాతాళంలో ప్రవహిస్తే భోగవతి గంగ పడ్డ చోట హిమవత్ పర్వత ప్రాంతానికి తీసుకొచ్చి నన్ను వదిలేశాడు ఒక్క నిమిషం కనపడకపోతే ఊరంతా మా అబ్బాయి ఏడిని తిరిగే మా అమ్మ ఏమైపోయిందో అన్నాడు ముందు ఆ తర్వాత మా నాన్నగారు పాపం అలా మా అబ్బాయి కనపడలేదు చాలాసేపు అయింది ఎక్కడికి వెళ్ళాడు మీరు చూసారా అని అడుగుతూనే ఉంటారు మా నాన్నగారు ఏమైపోయారు అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకాంతమదినెంత కుందు నొక్కు అనుకూలవతి ఎప్పుడు నా మనసులో కదులుతూనే ఉంటుంది భార్య ఏమిటి ఇంకా రాలేదని ఎంత బెంగెట్టుకుందో నాతో ఎప్పుడూ క్రీడించేటటువంటి